ఓకే, నేనైతే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా. మనం సర్వైవల్లోకి వెళ్ళి కాదు ఫ్రెండ్స్లోకి వెళ్ళి నన్ను నాకు ఎక్కడున్నానో కనిపించట్లే ఫ్రెండ్స్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిన్న గేమ్ ఆడాను కదా, ఇప్పుడు ఏదది? యువర్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ ప్లేయింగ్ క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ రైట్ నో. యా వచ్చింది ఇప్పుడు. మా ఫ్రెండ్ నన్ను ఇన్వైట్ చేశాడు, సో నేను వెళ్ళాను. గేమ్ మాత్రం కిరాక్ ఉంది గైస్, చాలా బాగుంది. నేను అసలు ఎక్కడున్నాను? మన ఇంట్లోనే ఉన్నా. ఇది మీరు కానీ లాస్ట్ వీడియో చూసినట్టయితే మనం ఇంట్లో ఉన్నాం. యాడ్స్ వస్తున్నాయి. ఓకే గాయస్, రెజ్యూమ్ గేమ్. నేనైతే ఇంకో ఫ్లోర్ వేద్దాం అనుకుంటున్నాను పైన, సో దట్ మనం రెండు ఎవరు పెట్టారు ఇక్కడ? నేను ఇక్కడే ఉన్నా. పైన ఇక్కడ మనం క్రాఫ్టింగ్ బెంచ్ని పెట్టుకుందాం. నాకు కూడా క్రాఫ్టింగ్ బెంచ్ కావాలి కదా మరి. అంటే యాక్చువల్లీ ఇక్కడంతా నేను ఈ బ్లాక్స్తో నింపుదాం అనుకుంటున్నాను. ధర్నేష్, తన పేరు ధర్నేష్ అనమాట, మీకు తెలుసా? తన పేరు ఎక్కడ లేదు, ఏదో వేసుకొని తిరుగుతున్నాడు ధర్నేష్. అయితే వాడి డ్రెస్ బాగుంది కదా గైస్, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నా దగ్గర ఇంకా 4 ఉన్నాయి. నేను వెళ్ళి దాన్ని తెమ్మనాలా, నేను తెచ్చుకోవాలా? ఒకసారి ఆలోచిద్దాం దాని గురించి. నా దగ్గర అయిపోయాయి, ఇంకా నేను వెళ్ళి వుడ్ తెచ్చుకోవాలి ఇప్పుడు. నేను కింద కావాలి ధర్నేష్ నాకు. అదే వేద్దాం అనుకున్నా. నేను కొంచెం లైటింగ్ పెట్టుకుంటా, అప్పుడు మీకు తెల్లారుగా అనిపిస్తుంది. ఇది నాకైతే కొంచెం వుడ్ తేవా? చెస్లో వుడ్ అయిపోయిందిగా, ఎక్కువ లేదు కదా. మీ దగ్గర యాక్స్ ఉంటే యాక్స్తో కట్ చేయి ధర్నేష్, యాక్స్తో కట్ చేయి. అదేనా తీసుకుంటావా? తీసుకో, పడేసానుగా. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం చెట్లు చాలా కట్ చేయాలి నువ్వు. వైట్ వుడ్స్ కట్ చేయి ధర్నేష్. ఇందులో ఇంకా వైట్ వుడ్ ఉందా? వైట్ వుడ్ కొంచెం ఉంది, నేను దాన్ని తీసుకుంటున్నా. నేనైతే వుడ్ని తీసుకుంటున్నా. నా దగ్గర 8 వచ్చింది. పెట్టడానికి నా దగ్గర ప్లేస్ లేదా? ఓకే, ఒకసారి వెళ్తాం. ఇక్కడ ఒకటి పెట్టుకుంటాను. మనం బెడ్ని పైన వేసుకుందామా ధర్నేష్? బెడ్ తీసుకుంటా. వేసి స్ట్రైట్గా వే.
యా అంతే, పక్కన ఒకటి పడుకున్నా పదా. నా బెడ్స్కి ఏమిస్తా వస్తున్నాను. ఎక్కడ ఎందుకు? వద్దు వద్దు, ఓకే. కింద నా చెస్ట్లో పెట్టు. యా వచ్చింది. యా పెట్టు. తర్నిష్ ఈ వుడ్ని కట్ చేయి. తప్పు పెట్టాను. యా కిందన వుడ్ని కూడా కట్ చేయాలి నువ్వు. ఈ వుడ్ని కూడా కట్ చేయాలి మనం. ఇది తప్పే పెట్టాము. ఇది మనం ఒక ఫ్లోర్ పెంచుతున్నాం కదా. పడిపోయావు, ఇక్కడ అవసరం లేదు. కింద ఈ వుడ్ అంతా తీ ధర్మేష్. ఇది కింద నుండి తీసే అవన్నీ. యా మొత్తం కింద ఉన్న వుడ్ అంతా తీసే. నేను మెట్లతో వస్తా. కావాలనే పడ్డా. నాకు ఎక్కువే అవుతుంది, అంటే ఎక్కువ అవ్వట్లేదు. ఓ ఎన్నిసారి యా ఒక ఫ్లోర్ పైకి పెడుతున్నా, ఒక స్టేజ్ పైకి పెడుతున్నా. పడిపోతాను నన్ను మళ్ళీ. ఈసారి నాకు బ్లడ్ ఏం అవ్వలే. పడిపోయావా? అరే నువ్వు కావాలని వస్తున్నావు, అర్థం కావట్లే. ఊరికే మళ్ళా మీదకి వచ్చావు. ఇప్పుడు వచ్చిందా స్టేజ్? మనం ఇప్పుడు ఎంత యా అంతే. యా పెట్టే, నీ దగ్గర వుడ్ ఉంటే పెట్టు. యా పైన పెట్ట. యా దీనికి సమానంగా. నువ్వు చేసా, నేను కింద కట్ చేస్తాను. రాలేదు కిందన మనం ఇలా తీసుకున్నాం. నువ్వు పడ్డా. చెస్ట్ తీసుకొని పైన పెట్టు. యా చెస్ట్, ఐ మీన్ చెస్ట్ కాదు, దాన్ని ఏమంటారు, క్రాఫ్టింగ్ టేబుల్. నీ దగ్గర ఉన్నది కదా. ఒరే ఎక్కడికి క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకున్నావు బెటరా?
ఓ ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టావా? ఓకే, నేను ఫర్నెక్స్ కూడా పెడతాను ఇక్కడ. నా దగ్గర ఒక లైటే ఉంది. యా ఒకటే ఉంది. కోల్ ఎక్కడన్నా తేవాలి ధర్నేష్. నీ దగ్గర నువ్వు వెళ్ళి వుడ్ని తీసుకుని రా. కలెక్ట్ చేయి. 5 ఉందా? ఇంకెక్కువ లేదా? అట్లాంటి వుడ్ కాదు, వేరే లాంటిది. అలాంటిది కాదు నాకు కావాల్సింది, వేరే లాంటిదే. ఇలా పైన అంటించే. నీ దగ్గర ఏ వుడ్ అన్నా పర్లేదు, మామూలు చెట్ల నుంచి వచ్చే వుడ్ కావాలి. డైరెక్ట్గా కావాలి, ఇలా వద్దు. డైరెక్ట్గా కావాలి. ఇక్కడి నుంచి అయితే నేనైతే ఫస్ట్ నేను ఇప్పుడు మన ఇంటి పక్కన కూడా ఉన్నాయి. అబ్బా నేను చూసుకోలేదు బాస్. ఏం చూసుకోలేదు? ఏమైంది? ఇంటి పక్కన వుడ్ చూసుకోండి. నేనేమొచ్చి మాకెందుకు పట్టాను. ఇంకొక వుడ్ ఉంటే సరిపోతుంది. ఒక్కటా నా దగ్గర 2 ఉంది. అయితే ఇది వెళ్ళి పైన పెట్టేసి వచ్చాయి. పెట్టాలి, నేను పడేస్తున్నాను. తీసుకో ఫాస్ట్. చెస్ట్లో పెట్టావా? చెస్ట్లో కాదు, పడేసాను. ఎక్కడ? కింద పెట్టాను అనుకోండి. ఒకటి చాలు. నాకు ఉద్దైతే దొరికింది. చాలా అనుకుంటున్నాను. నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇక్కడ అన్నం పోయింది. ఒక చిన్నది పెట్టే వర్షం పడిందా? ఇది వర్షాకాలం అనుకుంటా. వుడ్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టి ధర్నేష్. ఓకే, 2 తెచ్చావా? నా దగ్గర కొంచెం ఉంది. కోల్ కూడా చాలా తక్కువ ఉంది మన దగ్గర. ఉందిగా. చికెన్ పెట్టాను చూడు. నాకే వచ్చింది. చెస్ట్లో పెడుతున్నాను చికెన్. నా దగ్గర చాలా చికెన్ ఉంది బ్రో, కోలే లేదు. నేను చార్కోల్ చేస్తున్నాను. ఫర్నెక్స్లో ఉంది, చూసుకో. మనం చెస్ట్లో పెడుతున్నాం. చార్కోల్ వచ్చింది. కోల్ మనం ఒక చెస్ట్ తయారు చేసుకున్నాం. ఎక్కడ తయారు చేసుకున్నాం? కోల్ ఉందా నీ దగ్గర? అయితే దీంట్లో పెట్టు. ఫర్నెక్స్లో ఒకటి కోలు, ఇంకోటి చార్కోలు. ఏంటి కన్నం పెట్టాడు ఇక్కడ? నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. అవును, నేను ఎందుకని క్రియేటివ్లో ఉన్నాను? ధర్నేష్, నువ్వు క్రియేటివ్లోకి వచ్చావా? మామూలుగా రా. అవసరం లేదు. నీకేం తెలియదు. నేనైతే ఇక్కడ కిందన లుక్ బాగుండడం కోసం అవి పెడతాను. వుడ్ పెడతాను. వైట్ వుడ్ ఉంది కదా, వైట్ వుడ్ పెట్టు. పెట్టాలా?
అయిపోయింది అయితే. 23 నా దగ్గర ఉన్న ఒకటి పెడితే ఇక్కడ ఒకటి. నాకు ఈ యాడ్స్ మాత్రం వదలట్లేదు గైస్. ఓకే నీకు యాడ్ వచ్చిందా? అందుకే స్టక్ అయిపోయాను. అలాగే చూస్తున్నాను. ఎప్పుడు చూస్తున్నాను మళ్ళీ వచ్చినప్పుడు. ఎవరైనా పైకి రావద్దా? పెట్టు, స్పీడ్గా పెట్టు. ఒకసారి ఆగలేస్తాను అంతే. ఎవరిని బ్యాట్స్ ఎక్కడ పెట్టావు? నా దగ్గర బెడ్, నా దగ్గర ఒక బెడ్ ఉంది. సార్ బెడ్స్ తీయద్దా? మొహం మీదకి వచ్చాడేంటి? ఎవరు నువ్వు అసలు? ఒకసారి వెళ్ళాలంటే కష్టం. ఓకే మన దగ్గర ఉన్న చెత్త చెదారం మొత్తం చెస్ట్లో పెట్టేద్దాము. నన్ను వదిలేసి వీడు వెళ్ళిపోయాడా? ఏంటి నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఇక్కడే నేను కిందకి వెళ్ళట్లే. ఓహో వెనక్కి రా, కొంచెం వెనక్కి రా. అరే మరీ వచ్చేస్తున్నావు. అంతే ఓకే. నేను వచ్చేస్తాను. నా దగ్గర ఉన్న సుత్తంతా నేను చెస్ట్లో పెట్టేస్తున్నా. నా దగ్గర సుత్తంతగా లేదు. ఏ అమ్మో స్పైడర్ ఉందిగా. స్పైడర్ ఉంది బయట ఉంది స్పైడర్. అయితే దాని దగ్గరికి వెళ్ళకు నువ్వు. నాకు చాలా భయం వేస్తుంది. సంతోషం వచ్చేస్తుంది. మనకి ఏదో ఒకటి ఇస్తుంది కదా అది. యా ఇస్తుంది. స్పైడర్ ఇవే చెల్లిపోయాయి. నేను మైనింగ్కి వెళ్దామా? మైనింగ్ అమ్మ నాకు భయం అమ్మ. మైనింగ్ అంటే వల్ల కాదు. చార్కోల్ కూడా లేదు. చేసుకో. మనకు కూడా ఫుడ్ ఉంది కదా, ఫుడ్ తీసుకొని వెళ్దాం. నా దగ్గర ఉందా? కోల్ ఇంకే ప్రిపేర్ అవ్వట్లే. ఓహో మనం ఇంకా వుడ్ పెట్టాలి దీంట్లో. నాకు గాంధీస్ని చంపినప్పుడు వచ్చే ఐదు తోటి సెటిల్ అయిపోయింది. ఇదే పట్ట. ఇది నేను పట్టుకెళ్తున్నాను. ఓకేనా? తీసుకెళ్ళు. నువ్వు వర్రీ. కాదు బయటికి వెళ్ళి కోల్ తీసుకో. బయట ఏంటిది ఎంత కోల్ ఉంది? నా మొహంలో మొహం పెడతాడేంటి? నువ్వు తీసుకుంటా తీసుకోవా ఇప్పుడు? యా తీసుకుంటా. వచ్చిందా? యా వచ్చింది. అది తీసుకో. కోల్ కోల్ వచ్చింది. ఒక 5 వస్తుంది అంటున్నాను. ఓకే 2 కోల్ వచ్చింది. నాకు కూడా 2 కోల్ వచ్చింది. యా నేను చెస్ట్లో పెట్టేస్తాను. నీకు ఇంకా కోల్ కావాలా? నో థ్యాంక్స్. ఏ మన ఆల్రెడీ ఇందులో పెట్టాను నేను కోల్ రావడానికి కోసం. ఉందా? నువ్వు సర్వైవల్కి వెళ్ళిపోయావా? క్రియేటివ్కి వచ్చావా? మరి అన్ని కోల్ ఎలా వచ్చింది నీ దగ్గర? 64 ఒకటి చెస్ట్లో పెట్టేసాను. 2-3 పెట్టేసాను చెస్ట్లోనే. అయితే ఇంకొకటి ఏది? ఇంకొకటా? పెట్టి ఎక్కడ వచ్చాడు? ఇంకోటి ఉంది. సరే బయటికి రా. బయటికి పెడతాను. 4-5 ఇల్లే తయారు చేసుకుంటాను. అంతేనా? ఇంకేం లేవా? అంతే ఇంట్లో చేతిలో ఇంకోటి ఉంది కానీ తర్వాత అవసరానికి వాడుతుంది. అక్క వెంటనే తీసుకున్నా. ఓకే 7 దొరికాయి. నేను బయటకు వెళ్తున్నా. ఇందులో పెట్టేస్తున్నాను. ఉంటే ఇది నేను ఇందులో పెడతాను. ఇది పెట్టేశాను. సో మన దగ్గర కొంచెం చార్కోల్ వచ్చింది. అక్క అది కూడా పెట్టేశాను. తీసుకొని అది తీసి లోపల పెట్టే నువ్వు. ఏంటి? సర్లా కోల్ నా దగ్గర ఉంది. నేను ఇప్పుడు మైనింగ్ చేయడానికి కోసం రూమ్లోకి వెళ్తున్నాను. పెద్ద దూరం వెళ్ళట్లేదు. నువ్వు ఏది పడితే అది తింటే
నీకు వెయిట్ సమయంలో నువ్వు థియేటర్ నాకు వే క్రియేట్ చేస్తాను ఎందుకు వచ్చావు? మీరు మళ్ళీ అరే నేను నాకు వే క్రియేట్ చేసుకుంటూనే వెళ్తున్నా. నువ్వు దేంతో కొడుతున్నావు? నాకు కోల్ దొరికింది ఇంకో మంచిది. ఫస్ట్ టైమా యా గ్రౌండ్లో ఇది తీసుకుంటున్నావా? నా దగ్గర అసలు ఆర్గనైజ్ ఎవరు నువ్వు నా దగ్గర కొడుతున్నావురా? వీడు కాదు అరే అరే ఇప్పుడు పైకి నా దగ్గర ఏ యాక్షన్ లేదు. నా దగ్గర ఇంకో యాక్స్ ఉంది, ప్లీజ్ 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 నాకు ఇస్తాను. నా దగ్గర బాగా కింద మనం మైనింగ్లో జమ్స్ అక్కడికన్నా వెళ్ళిపోతాం. ఓ చాలా కోల్ ఉంది గైస్ ఇక్కడైతే. నీకు పైకి రావడానికి నేను క్రియేట్ చేయాలి. నువ్వు చేస్తానన్నావుగా. ఓ మై గాడ్ ఇక్కడ చాలా కోల్ ఉంది. నా ఒక పికాక్స్ కూడా అయిపోయింది. ఉంది 2 తెచ్చుకున్నా నేను ముందే. అప్పుడే ఇక్కడ చాలా పెద్ద గృహ ఉంది గాయస్. మనం ఇప్పుడైతే పెద్ద ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు వద్దు ఇక్కడికి. గృహలో మనకు చాలా పెద్ద గృహ ఉంది గైస్ ఇక్కడ. హలో ఏమైంది? ఇక్కడే ఉంటూ తీసుకో. ఓ నేను లోపల పడిపోయాను. నా దగ్గర ఒక్క స్టిక్ ఉన్నా చాలు. ఎస్ ధర్మేష్ ఒకసారి రా. లైట్ ఎలా వచ్చింది అనుకుంటున్నావు? ఒకసారి లోపలికి వెళ్ళి చూడు ఏమైనా ఉన్నాయేమోనే. నన్ను చంపేద్దాం అనుకుంటున్నా. నా దగ్గర చాలా ఉన్నాయి. నేనేం చంపేద్దాం అనుకోవట్లే. నేను చచ్చిపోతే లోపల ఏం లేవనుకుంటున్నా. కావాలి నాకు అదే కావాలి. వెళ్ళి తయారు చేసుకోపో. ఓకే రౌండ్ మన ఇంట్లో అంటాయి కదా. నేనైతే 64 కూడా పట్టుకొని వచ్చేస్తాను. 64 లైక్ దగ్గర పట్టుకొని వచ్చేస్తాను. అక్కడే ఉండలేదు. నేను 64 ఇక్కడ జాంబీస్ పిచ్చగా వస్తుంది. అబ్బా చాలా కోల్ ఉంది బ్రో. లేదు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇదిగో ఇక్కడే ఉన్నా. ఈ కోల్ని కలెక్ట్ చేసుకుంటూ ఉన్నా. 35 కోల్ వచ్చింది. కాదు బ్రో ఇక్కడ నాకు ఐరన్ దొరికింది. అయితే ఇక్కడికి రా. తీసుకుంటున్నా. ఓ నా దగ్గర అయిపోయిందా? నువ్వు చంపరా, నువ్వు చంపేరా. లోపల స్పైడర్ ఉంటాయి గైస్. సరే నేను నన్ను చంపేమన్నా. నా దగ్గర కొంచెం చాలా ఐరన్ ఉంది. ఇక్కడికి వస్తే కాస్త ఇక్కడ సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఎక్కడున్నాను? లోపలికి వచ్చి అక్కడ స్పైడర్ కనిపిస్తుందా? ఓ మై గాడ్ పట్టు బాణాలు వేసేవాడు కూడా ఉన్నాడు అక్కడ. రాకు క్రీపర్ ఏంటి ఇన్ని ఉన్నాయి? అయ్యో చాలా పైకి కదా. నేను పట్టుకొని వచ్చేస్తున్నానులే. వచ్చా నువ్వు కూడా. కొంచెం లైటింగ్ పెట్టుకో. లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చావా? దా
ఇక్కడ కోల్ ఉంది. తీసుకో. ఓకే 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 ఓకే. ఎందుకు నా మొహం దగ్గరికి వచ్చావు? నేను వెళ్ళిపోతున్నాను. ఓ నేను ఎలా రావాలి ఇప్పుడు పైకి? ఇక్కడ ఓకే ఓకే. ఈ గృహ చాలా బాగుంది గైస్. మనకైతే ఇక్కడ ఐరన్ దొరికింది. నాకైతే 10 ఐరన్ దొరికింది. ఇంకొద్దులే. చార్కోల్, ఇక్కడ చార్కోల్ కూడా తయారైపోయింది. ఇంక మన దగ్గర లేదు. వస్తా నాకు. ఓ నేనైతే కొంచెం కోల్ తీసుకొని ఇందులో పెడతా. మనకి ఐరన్ వస్తాయి ఇంట్లోంచి. బయట ఇంకా కోల్ ఉంది. ఏడుంది? నాకు చికెన్ దొరికింది. నా దగ్గర 2 ఉన్నాయి. నా దగ్గర ఉన్నది. వస్తున్నా. మన బెడ్రూమ్ మాత్రం భలే ఉంది. ధర్నేష్, మనం ఎందుకని పైన పైన కట్టుకోకూడదు బెడ్రూమ్? నేను ఇక్కడ తయారు చేయనా? ముందు ఇక్కడ బెడ్. ఇక్కడ కాదు, ఇటు సైడ్ వేసుకుందాం మనం బెడ్రూమ్. ధర్నేష్, ఇక్కడ డర్ట్. యాసాను. డర్ట్తో ఎందుకు వేసినావో తెలీదు. మనలో ఇంకా డెవలప్ చేద్దాం. నా దగ్గర ల్యాడర్ ఉండాలి. కిందకి ల్యాడర్ తీసుకొని రా. వద్దులే. ల్యాడర్ తీసుకొని వచ్చా? వేస్తున్నా. పడిందా? నువ్వు ల్యాడర్ తీసుకుని వస్తే పైన వేస్తా. ఇంకొకటి నేను పైన పడుకుందాం అనుకుంటున్నా. కింద నేను పట్టను. ఉండిపోయింది అది. మంచిది కదా? ఎస్. పైన బెడ్ నీది, కింద బెడ్ నాది. ఓయ్యా, ఎలాగా అంట? ఓకేలే. బెడ్ మాత్రం మళ్ళీ ఉంది నీది. గాల్లోనా? కానీ ఇలా పైకి కూడా వెళ్ళచ్చు. బెడ్ ఇస్ ఆబ్స్ట్రాక్ట్ అట. అంటే కింద డర్ట్ ఉంటేనే పడుతుంది అది. ఇప్పుడు పడుకో. పడ్డావా? ఇంకా నైట్కి అయితే ఇప్పుడు పడుతుంది. కానీ కిందన సర్లే పద. మనం ఇంకొంచెం పెద్దగా తయారు చేయాలి దీన్ని. వెళ్ళి వుడ్ని తీసుకోండి. బెడ్ మీద పడితే బ్లడ్ వద్దా? ఎస్ అవదు. నేను ఎక్కడే ఉన్నా. నేను ఇక్కడే మిగతాది ఎంత చేస్తున్నా. నేనేమాత్రం ఆడుకోవట్లే. నాకైతే ఒక ట్రీస్ ఇవ్వకపోయినా పర్లేదులే. నాకు పికెక్స్ ఇవ్వు. యాక్స్ ఇవ్వరా బాబు.
మొత్తం అంతా వాడేసి ఫోన్ లేదా ఎక్కడ ఉన్నా? నేను కిందనే ఉన్నా, అదే ఇంట్లోనే ఉన్నా. అబ్బా నేను చాలా దూరంగా ఉన్నా. సరే సరే, నేను ఇక్కడ ఒకటి తయారు చేసుకుంటాను. వద్దులే వద్దులే ఇగో ఆల్రెడీ ఉంది నా దగ్గర, వుడింది, తీసుకొని పో. ఇంకో తీసుకో. ఇంకో నా దగ్గర ఉంది. నేను సంపేస్తా. ఏ ఒకసారి పైకి చూడు, నీ మెడక ఎంతవరకు ఉంటుంది. వామ్మో, నువ్వు చూడు. నేను చూస్తాను. చూసావా, నా మెడకే పైకి లేచిపోయింది. అక్కడికి చెట్లను కట్ చేయడానికి అయిపోయాం ఈరోజు. అరే అరే, వైట్ కట్ చేస్తాను. వైట్ ట్రీస్ కట్ చేయను. ఒక సీట్ దొరికింది, ప్లాంట్స్ వేసుకుందాం మన దగ్గరగా. రే ముందు చెట్లను కట్ చేయరు. సగమే కట్ చేసి వైట్ వుడ్ ఎక్కువ కట్ చేయి, నాకు వైట్ వుడ్ కావాలి. నాకు బ్లాక్ వుడ్ నా దగ్గర చాలా. మా అమ్మ ఆకలి వస్తుంది ఇప్పుడు, సీరియస్గా ఆకలి వస్తుంది. పొట్టలో కుయ్యి కుయ్యి వస్తున్నాయి. ఓకే గాయస్, ఈ వీడియో అయితే ఇంతే. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.